హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సుజీ లైఫ్ స్టైల్. ఆల్రెడీ నేను పార్ట్ 1 వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను. సో, ఇది పార్ట్ 2. పార్ట్ 1 చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. మేమైతే ఒక ట్రిప్‌కి అయితే వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళామనేది గెస్ అయితే చేయమన్నాను పార్ట్ 1లో. మా పిక్నిక్ ఆర్ ట్రిప్ వచ్చేసి మేము బీచ్‌కి అయితే వచ్చాము. వెస్ట్ గోదావరి వాళ్ళకైతే బాగా అర్థమవుతోంది. మేము పేరుపాలెం బీచ్‌కి అయితే వచ్చాము. మీరెవరైనా చూస్తే వెస్ట్ గోదావరి నుంచి ప్లీజ్ కమెంట్ చేయండి. మీకు ఈ బీచ్ తెలుసా? అండ్ ఈ బీచ్‌ని మినీ గోవా అని కూడా అంటారు. ఇంకా మేమైతే బీచ్‌కి 11 కల్లా రీచ్ అయిపోయాం. అందరూ బీచ్ ఎంట్రన్స్‌లో చర్చ్ అయితే ఉంటుంది. అక్కడ ఎక్కువ క్రౌడ్ అయితే ఉంటుంది. సో, మాకైతే ఎక్కువ క్రౌడ్ వద్దు, పీస్‌ఫుల్‌గా ఉండాలి అని అయితే అనుకున్నాము. అందుకోసమని మేము చాలా ఫ్రంట్‌కి అయితే వచ్చేసాము. అంటే లోపలికి వెళ్తే అక్కడ టర్నింగ్ అయితే ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి ఇంకొంచెం లోపలికి వెళ్తే అంతా కోకోనట్ ట్రీస్ అయితే ఉంటాయి. అయితే మేము ఒక మంచి స్పాట్ అయితే సెలెక్ట్ చేసుకొని డ్రైవర్ అంకుల్ని అక్కడైతే డ్రాప్ అయితే చేయమన్నాము. ఇంకా అంకుల్ కూడా మంచి స్పాట్ సెలెక్ట్ చేసి అక్కడైతే డ్రాప్ చేశారు. మేము తెచ్చుకున్న లగేజ్ అంతా ఇంకా ఒక్కొక్కరు 1 బై 1 అయితే తీసుకొని వెళ్తున్నారు. అంటే ఫుడ్, స్నాక్స్, ఇంకా మేము కూర్చోవడానికి చేపలు, మ్యాట్స్ అయితే తీసుకున్నాము. యాజ్ ఐ సెడ్ గర్ల్స్ ట్రిప్ అని చెప్పాను కదా! సో, ఇక్కడైతే మనకి ఎలాంటి హెల్ప్ అయితే ఉండదు బాయ్స్ నుంచి. ఎందుకు అంటే అందరం గర్ల్సే కాబట్టి. ఇంకా ఏ వర్కైనా ఇంక మేమే చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా లగేజ్ అందరం అయితే తీసుకొని ఎక్కడైతే నీడగా ఉంటుందో అక్కడ కొబ్బరి చెట్ల కింద వేసుకుందామని మా ప్లాను. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం కష్టమైంది. ఎందుకు అంటే ఒక పక్కన ఫుల్ గాలి అయితే వేస్తోంది. ఇవన్నీ సెట్ చేసి మేము కూర్చోవడానికి కొంచెం టైం అయితే పట్టింది. చేపలు ఇవన్నీ వేసుకోవడానికి గాలి వల్ల కుదరలేదు. ఒక పక్కన ఇసుక ఉంది కదా, అదైతే వచ్చేస్తుంది. అండ్ మేము తెచ్చుకున్న లగేజ్ అయితే ఇలా సెట్ చేసి చేపలతో ఇలా సెట్ చేసి అయితే కూర్చున్నాము. ఇంకా మాలో కొంతమంది అసలు బ్రేక్ఫాస్టే చేయలేదు. కొంతమంది చేసిన చాలా ఎర్లీ మార్నింగ్ అయితే చేశారు. ఇంకా మేము వెళ్ళేటప్పటికే ఫుల్ ఆకలి అయితే వేస్తుంది మా అందరికి. ఇంకా ఫస్ట్ వచ్చేసి లంచ్ కంప్లీట్ అయితే చేసేద్దామని అయితే స్టార్ట్ చేసాము. నిజం చెప్పాలంటే లంచ్ అయితే అస్సలు బాలేదు. అంటే ఆల్రెడీ తెలుసు మాకు ఇక్కడ ఫుడ్ అనేది అంత బాగుండదు అని. కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తామని అయితే అనుకోలేదు. లక్కీలీ స్నాక్స్ తెచ్చుకున్నాం కాబట్టి సరిపోయింది. ఒకవేళ స్నాక్స్ కూడా తెచ్చుకోకుండా ఉండుంటే చాలా ఇబ్బంది అయితే పడేవాళ్ళం. ఎందుకు అంటే నార్మల్‌గా ఉన్నదానికన్నా వాటర్‌లో కానీ, వాటర్ గేమ్స్ గానీ ఆడినప్పుడు ఎక్కువ డీహైడ్రేట్ అయిపోతాము. అండ్ ప్లస్ ఎక్కువ ఆకలి కూడా వేస్తుంది. అలా అని తెచ్చిన ఫుడ్ అయితే వేస్ట్ చేయాలని అయితే లేదు మాకు. సో, ఇంకా ఎలా ఉన్నా కంప్లీట్ అయితే చేసాము. కానీ ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బావుంది. లైఫ్‌లో మీరు కూడా ఒకసారైనా ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఫేస్ చేయాలి. ఫ్రెండ్స్ అందరితో కలిసి అలా నేచర్‌లో చెట్ల కింద కూర్చొని ఎదురుంగా బీచ్ పెట్టుకొని తింటే చాలా బాగుంది ఈ ఎక్స్పీరియన్స్ అయితే. ఒకవేళ మీరు బీచ్ పర్సన్స్ అయితే మీరు కూడా రిలేట్ అవుతారు. ఓకే. ఇప్పుడు నేనైతే ఈ బీచ్ ట్రిప్ కన్నా ముందు జరిగిన బిహైండ్ ద సీన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. మేము ట్రిప్‌కి వెళ్తున్నాం ఆర్ బీచ్‌కి వెళ్తున్నామని ఈజీగానే చెప్పేస్తున్నాను. కానీ టైపికల్ ఇండియన్ పేరెంట్స్ గురించి తెలిసిందే కదా! కాకపోతే ఏంటంటే వాళ్ళకి కొంచెం భయం ఉంటుంది కదా! అందులోకి బీచ్. మేము ఈ యొక్క 1 డే ట్రిప్ కోసం మేము 3 మంత్స్ నుంచి అయితే అడుగుతున్నాం ఇంట్లో. ఇంకా ఫైనల్‌గా అందరిని ఒప్పించి అయితే రావడం జరిగింది. ఆల్మోస్ట్ అందరి పేరెంట్స్ కూడా అంతే. అంటే కొంచెం బీచ్ అంటే వాళ్ళు భయపడతారు. ఆబ్వియస్లీ ఏ పేరెంట్స్ అయినా భయపడతారు. కొంతమంది చాలా ఈజీగానే తీసుకోవచ్చు. కాకపోతే ఇది మాకైతే చాలా పెద్ద విషయం అనే చెప్పాలి. అంటే ఒక్కొక్క లైఫ్ ఒక్కొక్కలా ఉంటుంది కదా!
అయినా ఈ సొసైటీ ఎక్కువ డిస్కరేజ్ తప్ప ఎంకరేజ్ అయితే ఎవరిని చేయదు కదా. వీడియోస్ ఎందుకు అలా తీస్తున్నావు, ఎందుకలా యూట్యూబ్లో పెడుతున్నావు అని ఈజీగా జడ్జ్ చేసేస్తారు అండ్ ఈజీగా నవ్వుతారు కూడా. సో అలాంటి వాళ్ళని లైఫ్లో అయితే అసలు పట్టించుకోకూడదు మనం. ఒకవేళ అలాంటి వాళ్ళని కేర్ చేస్తే మనమైతే అసలు ఎప్పటికీ ముందుకైతే వెళ్ళలేము. ఇదనే కాదు, ఏ విషయంలో అయినా కానీ నీకేమనిపిస్తే అది చేయాలి. లైఫ్లో ఎప్పుడైనా ఒక స్టెప్ తీసుకుంటున్నాము అంటే మనకు నచ్చింది మనం చేస్తున్నాము, ఆర్ మన ప్యాషన్ అయి ఉండొచ్చు, ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మనకి మన ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే సరిపోతుంది. వేరే ఎవరో సపోర్ట్ చేస్తారు, లేదు అంటే వేరెవరో ఏదో కన్సర్న్ మనం ఎప్పుడైతే సరౌండింగ్స్లో ఉన్న సొసైటీ మాటలు పట్టించుకోవడం మానేస్తామో అప్పుడే మన సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది అని నా ఉద్దేశం. అలా అందరం కలిసి అలా కబుర్లు చెప్పుకుంటూ మా లంచ్ అయితే కంప్లీట్ చేస్తాము. ఇంకా నెక్స్ట్ ఫొటోస్ సెషన్ కదా, ఆబ్వియస్లీ బీచ్కి వచ్చామంటే ఫొటోస్ అయితే కామన్ కదా. ఇంకా ఫొటోస్ దిగడానికి అయితే ఇలాగ కొన్ని టచ్అప్స్ అయితే చేసుకుంటున్నాము. ఎందుకంటే ఆల్రెడీ మేము లాంగ్ జర్నీ చేసి వచ్చాము. ఇంకా దానికోసం లైట్గా టచ్అప్స్ చేసుకొని హెయిర్ అయితే సెట్ చేసుకుంటున్నాము. ఓకే గైస్, నేనైతే ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నేను అనుకోలేదు 3 parts కింద వ్లాగ్ అయితే ఎడిట్ అవుతోంది అని చెప్పేసి. రేపైతే అప్లోడ్ చేస్తాను. ఒకవేళ నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. Thank you for watching. Thank you for all.